భారత్ 180 న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా కామవరపకోట మండలం తలికిలిపూడి గ్రామంలో అర్హులైన పెన్షన్దారులకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ సర్పంచ్ తోట లక్ష్మణరావు, బొంతు వెంకటేశ్వరరావు, కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ తోట బాలాజీ కుమార్, ఏలూరు హరిబాబు, వెలమటి నాగేశ్వరరావు, మెరుగు సుందర్రావు, బోట్ల రాజు, మోటేపల్లి రామకృష్ణ, సింగారపు హరిబాబు తదితర నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తెలుగు అని చెప్పి ప్రపంచ స్థాయిలో పెట్టిన ఒక కీర్తి కానివ్వండి, ఒక ఘనత కానివ్వండి, అది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు. ఈరోజు మరి ఎంతో పెద్ద పెద్ద కంపెనీస్లో సీఈఓలు అట్లాగే ఎగ్జిక్యూటివ్స్ చూస్తే మన తెలుగు వాళ్ళు ఉన్నారు. దానికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు. అలాగే మరి బయోటెక్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఏఐ కానివ్వండి, డీప్ టెక్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు ఎంతో మరి ముందుగా ఆలోచించి ఒక రోల్ మోడల్ సీఎంగా మరి గ్లోబల్లో ఉండడం మనం చూస్తున్నాం. మరి అలాంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి నాకు సీట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి వారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరొకసారి మరి చింతలపూడి నియోజకవర్గ తరఫున కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి మరి ఈనాటికి సీఎం ఏమనిచ్చారు నోటీసు కంగారు పడ్డావా? మరి ఇప్పుడు ఈరోజు ఏం జరిగింది? ఈ నెల పెన్షన్ ఇచ్చాం. ఇప్పుడు ఆ నోటీస్ ఏంటంటే మీరు రెగ్యులర్గా చెకప్ వెళ్ళాలి. సో అది ఎప్పటి నుంచో ఉందో ప్రాసెస్ అది. సో నోటీస్ వచ్చినంత మాత్రమే క్యాన్సిల్ కాదు అది. కానీ వేరే వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. సో తిప్పుకోవడానికి అందరం వచ్చాము. సో నీ పెన్షన్ యథావధిగా నీకు వస్తుంది. సో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరూ